ఇక రైతు రుణమాఫీ చేయనందుకు నిరసనగా కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందజేస్తారు. వంశీ, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ విషయంలో దగా చేసిందని కూడా వారు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. ఏదైతే 45,000 కోట్లని ముందు ప్రకటన చేశారు, తర్వాత 35,000 కోట్లని రైతు రుణమాఫీ అని చెప్పి ప్రకటన చేసిన తర్వాత నేడు 17,000 కోట్లతోనే రుణమాఫీ చేసి రైతులకు దగా చేశారని కూడా వారు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. ప్రజెంట్ ఏదైతే రైతు రుణమాఫీ విషయంలో రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేస్తూ వారు ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి కూడా చేస్తూ ఉన్నారు. మరోపక్క గన్ పార్క్ చుట్టూ కూడా పోలీసుల బందోబస్తుని భారీగా ఏర్పాటు చేశారు. ప్రజలను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇక్కడి నుంచి కదలనివ్వమని కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఏదైతే కనిపిస్తూ ఉంది. ఏదైతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కొంతమంది కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఏప్రిల్ 26 తారీఖు రోజు రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు పెద్దలు హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే సవాలు విసిరిరో మేము 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసి బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు సవాల్ వేసారు. ఆ సవాల్ను స్వీకరిస్తూ ఇదే అమరవీరుల స్థూపం వద్ద మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు సవాల్ని స్వీకరిస్తున్నాం. రైతులకు రుణమాఫీ చేస్తా అంటే అంతకంటే మించి మాకు పెద్ద సంతోషం ఏం లేదు. రైతులకు రుణమాఫీ కావడం ముఖ్యం, మా పదవులు పెద్ద లెక్క కాదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలిచ్చిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెలంగాణ కోసం రాజీనామా చేసిన పార్టీ ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ. అలాంటిది రైతుల కోసం మేము రాజీనామా చేసిన సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ రోజు హరీష్ రావు గారు సవాల్ స్వీకరించారు. కానీ ఈ రోజు హరీష్ రావు గారు సవాల్ స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది. మొదట 41,000 కోట్ల రైతులకు రుణమాఫీ ఉన్నది, అవన్నీ ఆగస్టు 15 తారీఖు రోజు మేము మాఫీ చేస్తామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ కనీసం 17,000 కోట్ల రూపాయలు కూడా ఇవాళ రైతుల రుణమాఫీ చేయలేదు. మిగతా రుణాలు ఇవాళ రైతులకు వాట్సాప్ 2,000 మంది డైరెక్ట్ ప్రత్యక్షంగా ఫోన్ చేసి మాకు రైతు రుణమాఫీ రాలేదు, రైతు రుణమాఫీ ఇవ్వండి, మేము చాలా ఎన్నికలప్పుడే మేము ఓట్లు వేసినాం, ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అర్జీ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రైతు రుణమాఫీ అమలు చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వెంట పడతాం, రేవంత్ రెడ్డి గారు వెంట పడతాం. 6 గ్యారంటీలు అమలు చేసే వరకు కూడా ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. హరీష్ రావు గారు చాలా క్లియర్గా ఇలా మెన్షన్ చేశారు. 6 గ్యారంటీలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతులకు హామీ ఇచ్చిందో, రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిందో, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పెంచుతా అని చెప్పిందో, వికలాంగుల పెన్షన్లు ఇస్తా అని చెప్పిందో, రుణమాఫీ చేస్తా అని చెప్పిందో, వీటన్నిటి గురించి కూడా హరీష్ రావు గారు క్లుప్తంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి సవాలు స్వీకరించి రాజీనామా లెటర్ కోసం సిద్ధపడ్డా ఈ రోజు ప్రభుత్వం మాట మార్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ఆగస్టు 15 లోపల పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తా అని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే ప్రకటన చేసింది. దాంతోపాటుగా ముందుగా 45,000 కోట్లు అవుతాయి, తర్వాత 35 కోట్లు అవుతాయని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంట్ కేవలం 17,000 కోట్లతోనే పూర్తి చేయడం అనే దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది ఏప్రిల్ 24వ తారీఖు రోజు ఇదే అమరవీరుల స్థూపం దగ్గర గౌరవ ఎమ్మెల్యే హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు తన రాజీనామా పత్రాన్ని 2 లక్షల రూపాయలు రుణమాఫీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో, అదేవిధంగా 6 గ్యారంటీలు 13 హామీలను అమలు చేస్తే 15 ఆగస్టు వరకు చేస్తే డెఫినెట్గా నా రాజీనామా ఇస్తా అని చెప్పిండు. ఈ రాజీనామా లేఖతో మేము వీళ్ళందరం కూడా విద్యార్థి యువకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా వచ్చినాం. ఇది గమనించాలి. ఇలా ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం 18,000 కోట్లు 41 లక్ష మందికి రైతులకు మేము ఇవ్వడం జరిగింది, 1 లక్ష చొప్పున. ఇలా 2 లక్షల రూపాయలు మేము 18,000కే అయిపోయినామంటే దేంతో నవ్వాలో రైతులకు ఉద్యోగులకు ఎవరికి కూడా అర్థమవుతలేదు. ఇలా 18,000 కోట్లు 21 లక్ష మందికి మాత్రమే ఇచ్చిండు. ఇది సిగ్గుమాలిన చర్య. ఇది ప్రభుత్వము ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలను మోసం చేసి దగా చేసి ఇలా మళ్ళీ ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అవాకులు చెవాకులు
తెలియజేసుకుంటాం. నయవంచన నయామోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఇలా మీరు 6 గ్యారెంటీల ఊసు చెప్పలేదు. 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా సగాన్ని 23 లక్షల మందికి ఇలా మీరు ఎగనామం పెట్టిన రైతులకు. ఇలా వారందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. ఇలా వీడియోలు చూస్తున్న రైతాంగం మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతు బిడ్డలే. ఇలా ఒక రైతు బిడ్డగా రైతు బాధ ఏందో తెలుసు కాబట్టి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఈ రోజు వరకు 90,000 దరఖాస్తులు వాట్సాప్ ద్వారా వచ్చినాయి. మీరు ఎవరికి ఇచ్చిండ్రు రుణమాఫీ? వీళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు? ఇవాళ మీ వంగమాలకు మాత్రమే ఇచ్చిండ్రు. ఇవాళ ముఖ్యమంత్రి సభలు అందరూ కూర్చున్న వాళ్ళు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే. వాళ్ళతోనే చప్పట్లు కొట్టించుకున్నారు. ఇలా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్లో ఏ మాట అయితే చెప్పిండ్రో 2 లక్షల రూపాయలు చేసిండ్రు. మేము ఇచ్చింది. ఇలా మాతోని మీరు ఇలా రాజీనామాల అస్త్రం వాడంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసుడే తప్ప వేరేం లేదు. డెఫినెట్గా హరీష్ రావు గారు రాజీనామాకు కట్టుబడి ఉన్నాడు. కానీ మీరు ఒకటే అంశాన్ని పట్టుకొని 2 లక్షలు చేసినామని చెప్పిండ్రు. మీరు చేసింది 21 లక్ష మందికే, 41 లక్ష మందికి చెప్పిండ్రు. 20 లక్షల మందికి ఎగనామం పెట్టిండ్రు. 21 లక్షకి ఇవ్వండి, ఇంకా 21 లక్ష మందికి ఇవ్వండి. 6 గ్యారంటీలు అమలు చేయండి, 13 హామీలు నెరవేర్చండి. డెఫినెట్గా ఇదే చివరస్తకు మా హరీష్ రావు గారు వస్తారు, మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తారు. అమరవీరుల స్తూపం సాక్షిగా మళ్ళీ మేము ప్రమాణం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా రాజీనామాకు కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి రాజీనామాకు కట్టుబడి ఉండి, రాజీనామా మేము కాదు చేయాల్సింది, ఇలా చేయాల్సింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రులు ఎవరైతే తొడలు కొడుతుండ్రో మెడలు ఊపుతుండ్రో ఆ నాయకులందరూ కూడా రాజీనామాలు చేయాలి. ఇలా రాజీనామాలు చేయాల్సింది మేము కాదు. ఎమ్మెల్యే గెలిచిండు, 7వసారి మళ్ళొకసారి అసెంబ్లీకి వచ్చిండు. మేము రాజీనామాలకు వెనక్కి పోలే. ముఖ్యమంత్రి గారు మేము చెప్పిన హామీలను అమలు చేస్తేనే డెఫినెట్గా రాజీనామా ఉంటుంది తప్ప వేరే ఉద్దేశం లేదు. డెఫినెట్గా రైతులను మోసం చేసిండు. రైతులకు ఆశలు పెట్టి రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రైతు బిడ్డలందరూ కూడా